చాలా వరకు కేసులు, కోర్టులు ఇక్కడి వరకు వెళ్ళకుండా రాజీ పడిపోతా ఉంటారు. అంటే మధ్యవర్తిత్వ పరిష్కారం అనేది ఉంటది. కొన్ని అవి మధ్యలో ఆగిపోతా ఉంటాయి. అయితే అటువంటి వాటిని ఇప్పుడు అటువంటి మధ్యవర్తిత్తులు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉంటాయో మధ్యవర్తిత్వ తీర్పులు, అవి కోర్టులు సవరించొచ్చా లేదా అనే దానికి సంబంధించి సుప్రీం తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఒక రకంగా చిక్కుముడిగా ఉన్న న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం అంటే రాజీ చట్టం 1996 ప్రకారం మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్లు వెలువరించిన తీర్పులను అలాగే కోర్టులు సవరించవచ్చు అని చెప్పింది. ఈ మేరకు 4.1 ఆధిక్యంతో ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ఒకే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ కేవి విశ్వనాథన్ మాత్రం భిన్నాభిప్రాయం వెల్లడించారు. మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చరాదు అనేది జస్టిస్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. దేశీయ అంతర్జాతీయ వాణిజ్య వివాదాలకు సంబంధించిన మధ్యవర్తిత్వ తీర్పులపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది అని చెబుతున్నారు.